Was it the voice? Was it the fire burning in me? All of the noise turned into choirs of harmony. Left me with the pieces of forever that you broke. ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ వచ్చేసి అమ్మ వాళ్ళు అనేది మాకు 11 monthsలోకి పడిందని వడిబియ్యం పెడుతున్నారు. అందుకే ఇంకా నేను అమ్మ అలాగే మా హస్బెండ్ కలిసి షాపింగ్కి వెళ్తున్నాం బికాజ్ రిమైనింగ్ థింగ్స్ తీసుకొని రావడానికి. ఆల్రెడీ నా శారీస్ అలాగనే మా హస్బెండ్ డ్రెస్సెస్ మొత్తం అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు నా ముందు వ్లాగ్స్ ఫాలో అయినట్లయితే తెలిసి ఉంటుంది బికాజ్ మా హస్బెండ్ లెనిన్ షర్ట్స్ అలాగే నేను పట్టు శారీస్ తీసుకునికి వెళ్ళాను కదా, ఆ వ్లాగ్లో డ్రెస్సెస్ ఇద్దరు అయితే కంప్లీట్ అయిపోయింది షాపింగ్. ఇప్పుడు వచ్చేసి ఫుట్వేర్ తీసుకోవాలని అనుకున్నాము, అలాగనే ఇంకా మార్కెట్లో కొద్ది థింగ్స్ తీసుకోవాలని వెళ్తున్నాము. అలాగే మా అమ్మకి శారీ పెట్టాలనుకుంది, అందుకే ఇంకా అమ్మ షాపింగ్ కూడా వెళ్తున్నాం శారీస్ తీసుకొని రావడానికి. డైలీ ఈ షాప్కే వస్తాం మేమైతే. ఎస్టర్డే కూడా అత్తయ్యతో పాటు వచ్చి 2 శారీస్ తీసుకుని వెళ్ళాను, మళ్ళీ ఈరోజు కూడా వచ్చాను. ఆల్రెడీ ఎస్టర్డే అనేది వచ్చి అన్ని శారీస్ చూసేసాం కాబట్టి ఏవి నచ్చలేదు, అందుకే ఇంకా కొన్ని శారీస్ చూసాము ఏమైనా వెరైటీస్ చూపిస్తారని. బికాస్ స్టాక్ అనేది ఇంకా న్యూ స్టాక్ అనేది దీపావళిది ఇంకా రాలేదని చెప్పారు. అందుకే మేము డైలీ రొటీన్గా వెళ్ళే పట్టు శారీ షాప్ కూడా వెళ్ళాము. అక్కడే ఇంకా ఫైనల్గా శారీ నచ్చింది, సెలెక్ట్ చేసేసాము. ఈ షాప్ వచ్చేసి పట్టు శారీస్. మేము నా మ్యారేజ్ నుంచి ప్రజెంట్ కంటిన్యూగా ఇక్కడే షాపింగ్ అనేది పట్టు శారీస్ చేస్తాం. చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ ప్రోడక్ట్ కానీ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ మొత్తం చూస్తున్నాము ఏమేమి వచ్చాయని. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మా ఊర్లో పెద్ద ఆయన వచ్చింటే కలిసి బయట మాట్లాడుతున్నారు. ఇంకా నేను అమ్మ వచ్చేసి శారీ సెలెక్షన్ చేస్తున్నాము. శారీస్ అయితే చాలా సూపర్గా నచ్చాయి, ఫ్యాన్సీ శారీస్ అయితే. నేను సెలెక్ట్ చేసే విధానం వచ్చేసి నచ్చిన శారీస్ మొత్తం పక్కన పెడతాను. పెట్టిన తర్వాత కలర్ కాంబినేషన్ బట్టి మనకు ఉన్నాయో లేవో, అలాగనే కింద బార్డర్ మిడిల్లో సెట్ అవుతుందా లేదా అని మొత్తం కంపారిజన్ చేసి నేనైతే శారీ సెలెక్ట్ చేసేసాను. ఫైనల్గా అయితే శారీస్ తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్ తీసుకుందామని షాప్కి వచ్చేసాము. బట్ కానీ నాకైతే ఒక్క మోడల్ కూడా నచ్చలేదు. చాలా షాప్స్ అనేది తిరిగేసాము ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు బికాజ్ ఒక్క డిజైన్ కానీ న్యూ మోడల్ కూడా లేవు. ఇప్పుడు నేను వేసుకున్న ఫుట్వేర్ కన్నా కూడా అసలు నాకు ఏం నచ్చలేదు బికాజ్ నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే కూడా నాకు చాలా మోడల్స్ నచ్చేవి. బట్ అక్కడ సిటీ టౌన్, బట్ కానీ అసలు కొత్త మోడలే లేదని చెప్పారు. దీపావళి ఫెస్టివల్కి వస్తాయని చెప్పారు. బట్ కానీ నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి నైట్ అనేది ఏదో వెరైటీ అమ్ముండి ఏదో ఒకటి తీసుకో, ఏం కాదులే ఉడిబియ్యం పెట్టుకొని వెళ్తున్నావు కాబట్టి తీసుకో అని చెప్పింది. ఇంకా అందుకే నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నాను ఫైనల్గా అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మకు అనేది చూస్తున్నాము. ప్రజెంట్ అయితే 2-3 షాప్స్ కంప్లీట్ అయిపోయింది. వచ్చేసి 4th 5th షాపింగ్కి వచ్చేసాము ఫుట్వేర్ తీసుకురావడానికి. ఇక్కడ కూడా నాకేం నచ్చలేదు ఇంకా, బట్ కానీ ఏం కాదులే అని చెప్పి ఇంకా నెక్స్ట్ వేరే చోటుకి మార్కెట్కి వెళ్ళాం బికాజ్ బ్యాంగిల్స్ తీసుకురావడానికి. మార్కెట్లో వచ్చేసి ఫ్లవర్స్ తీసుకోవడానికి, అలాగనే వచ్చేసి మేము ఈవినింగ్ టైంలో అనేది విలేజ్లో తాంబూలం ఇస్తాం కాబట్టి
దానికి ఆకులు అలాగనే ఫ్లవర్స్ ఇంకా రిమైనింగ్ థింగ్స్ మొత్తం తీసుకురావడానికి మార్కెట్కి వచ్చాము. ఇంకా కన్నయ్య వచ్చేసి వేరే వర్క్ ఉంటే బయటికి వెళ్ళారు. ఇంకా నేను అమ్మ మొత్తం అనేది మార్కెట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాము. Was it the voice? Was it the fire burning in me? నెక్స్ట్ వచ్చేసి తమలపాకులు తీసుకుంటున్నాము. Me with the pieces of forever that you broke. But since you left me alone, I've been high. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్కి వచ్చాం. బికాజ్ బ్లౌజ్కి అనేది హ్యాంగింగ్స్కి అలాగనే అన్నీ తీసుకున్నాం. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. గులాబీలు అలాగనే ఆకులు అన్నీ తీసేసుకున్నాం. ఫైనల్గా ఇంకా మీకు అన్నీ చూపిస్తున్నాను ఏమేమి తీసుకున్నాను అనేది. హౌస్కి వచ్చిన తర్వాత అమ్మ ఫ్రెష్ అప్ కంప్లీట్ చేసుకొని ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని తలగేసి అలాగనే ఇంకా బట్టలు అన్నీ పెట్టేసి టెంకాయ కొట్టేసింది. బికాజ్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి వర్క్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. బికాజ్ మాకు అదర్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా అందుకే మంచి డే అని అనుకొని ఫ్రైడే కాబట్టి ఈవినింగ్ అనేది పూజ చేసేసి తలగేసేసి అలాగనే ఒడిబియ్యంకి కావాల్సిన పెట్టిన థింగ్స్ మొత్తం అనేది పెట్టేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లేదని నేను ఫోన్ చేస్తాను. లేచినామా లేచి రెడీ అయినాను. అందుకే రెడీ యాక్చువల్గా నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి రెడీ అయిపోయాను. బికాజ్ నాకు వాళ్ళు లేట్ అవుతుంది రెడీ కావడానికని. అమ్మ కూడా అక్కడ నుంచి కాల్ చేసింది, విలేజ్ నుంచి లేచాను అని లేదని అదే చెప్తుంది. ఇంకా అమ్మ కూడా వచ్చింది ఒడిబియ్యం పెట్టడానికి. బికాజ్ ఇంకా నావి ఓల్డ్ మెట్టలు ఉంటాయి కదా, అవి తీసేసి న్యూ మెట్టలు పెడతారు ఎవరైనా కానీ ఒడిబియ్యం పెట్టేటప్పుడు. ఇంకా అమ్మ అనేది పెడుతుంది. వడిబియ్యం వచ్చేసి చాలా ఎర్లీ మార్నింగే కంప్లీట్ చేసుకున్నాం. బికాజ్ మాకు అదర్ ఫంక్షన్ అనేది ఉంది కాబట్టి అత్తయ్య వెళ్ళాలి ఖచ్చితంగా షూర్. కానీ ఇంకా నా దగ్గరకు వచ్చేసి నాకు వడిబియ్యం పెట్టిన తర్వాత మళ్ళీ అదర్ ఫంక్షన్కి వెళ్ళింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను కన్నయ్య అయితే ఫైనల్గా రెడీ అయిపోయాము. అట్లా ఫోటో తీస్తాను. రాహుకాల టైం అయితే 9 o'clock తర్వాత మేము బయటకు బయలుదేరకూడదు. ఇంకా అప్పుడు టైం వచ్చేసి 6:35 అయింది. ఇంకా 7కి దాటిన తర్వాత కూడా పెట్టకూడదు, 7 లోపలే కంప్లీట్ అయిపోవాలని ఇంకా మేమిద్దరం కూర్చున్నాము. ఇంకా అమ్మ వచ్చేసి పెడుతుంది. యాక్చువల్గా మా ఓన్ మదర్ అనేది పెట్టకూడదు, అందుకే ఇంకా మా అత్తయ్య అనేది పెడుతుంది. బికాజ్ ఒడిబియ్యం పెట్టేటప్పుడు కూతురికి అనేది అమ్మ ఎప్పుడు పెట్టకూడదంట. అందుకే ఇంకా మా అత్తయ్య అనేది అందుకే వచ్చి నాకు ఇంకా ఒడిబియ్యం పెడుతుంది. బికాజ్ ఇంకా అవుట్ సైడ్ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేయాలనుకున్నాం. బట్ కానీ వాళ్ళకి వర్క్స్ ఉంటాయి కదా, స్కూల్ పిల్లలు వాళ్ళు వంటలు చేసి వెళ్ళాలంటే కష్టం అవుతుందని అమ్మ కూడా ఫస్ట్ టైం పెట్టినప్పుడు అయితే ఇన్వైట్ చేసింది అందరినీ. బట్ కానీ ఈసారి మాకు టైం కుదరాక ఇంకా ఎర్లీ మార్నింగే పెట్టేసుకొని వెళ్ళాలి కాబట్టి ఇంకా ఎవరిని ఇన్వైట్ చేయలేదు, అమ్మ మాత్రమే పెడుతుంది. ఇంకా నీ బిడ్డలు వచ్చినప్పుడు అలా చేస్తారు.
యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి అత్తయ్య పసుపు అనేది అప్లై చేస్తుంటే కాలుకి మెట్టలు అనేది కొత్తగా ఉన్నాయి. బట్ కానీ కన్నయ్యకి తెలియదు కదా పుట్టిన నుంచి వడబియ్యం పెట్టేటప్పుడు మెట్టలు ఇస్తారని. అది జస్ట్ ఫన్నీగా చెప్తున్నాడు, నువ్వే అడిగావులే అమ్మని కావాలి అని అంటున్నాడు. బికాజ్ కన్నయ్య ఏమడిగినా తీపిస్తాడు, అందుకే అమ్మ వాళ్ళని ఎప్పుడు కానీ ఏదే కానీ అడగదు, నీకు ఏది కావాలన్నా నేను తీపిస్తా అని చెప్తాడు. అందుకే మెట్టలు అనేది నేను తీపించుకున్నానని అనుకున్నాడు. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తనకు కూడా అర్థమైపోయింది. All of the noise turned into choirs of harmony. Left me with the pieces of forever that you broke. But since you left me alone, I've been high. కింద పడుకోవచ్చు. ఎక్కువ వేలు అడుగు, తక్కువ వేలు ఏళ్ళకి వచ్చినా లేదు చాలా లేదు. అంటే వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు నాకు వడబియ్యం వేయడం అయితే కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ కన్నయ్యకి కూడా ఇలా వేస్తారంట. కొద్దిగా కొన్ని బియ్యం, కుంకుమ, పసుపు అలాగే తాంబూలం పెట్టి డబ్బులు పెడతారని. ఇంకా అత్తయ్య కూడా వాళ్ళ కొడుకు వేస్తుంది, మా హస్బెండ్కి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సపోర్ట్ మై ఛానల్ అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం ఖచ్చితంగా మర్చిపోకండి. అలాగనే ఎవరైనా కొత్త వాళ్ళు మా వీడియోస్ని చూస్తుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అది వాళ్ళకి కదా మా అమ్మలకి కదా అర్థమైంది, అందుకే అంత తక్కువ వేసినావు. ఈ కొంగు పట్టుకుంటా చీర కొంగులు పట్టుకో. రాత్రి అందుకే లేలేకపోయింది. చిన్నపిల్ల కాదు, పెద్ద పిల్ల.
దూకే పని యాక్చువల్గా నాకు ఒడిబియ్యం వచ్చేసి టై చేయలేదు, బికాజ్ నేను ఎవరి ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఊరికి జస్ట్ అలా పట్టుకోవాలి కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు అనేది టై చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఒడిబియ్యం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి వెళ్ళి టెంకాయ కొట్టుకొని అలాగనే దేవుణ్ణి ముక్కొని ఇంకా ఇంటికి రిటర్న్ రావాలి. గట్టి పట్టుకో. आता वस्तू आळशी कंपल्सरी ఉండాలి. అది ఎందుకంటే ఇది ఇది పట్టుకోకుండా అది పట్టుకోకుండా యాతో వస్తూ అది దారి పోతుంది. మేమైతే 2 టెంపుల్స్ ఆ రోజు విజిట్ చేసాం. బికాజ్ 2 టెంపుల్స్ అనేది మా హోమ్కి చాలా దగ్గరలో ఉన్నాయి, బై వాకబుల్ డిస్టెన్స్లో. ఇంకా అందరం నడుచుకుంటూ వచ్చాము. ఇది వచ్చేసి పెద్దమ్మ టెంపుల్, అలాగనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా విజిట్ చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి టెంకాయ కొట్టి దేవుడి దగ్గర మనం అనేది నిమ్మకాయ అలాగనే పూలు అన్నీ ఇప్పించుకోవాలి. నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంక ఇక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకొని అలాగే టెంకాయ దేవుడికి సమర్పించి ఇంకా పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని హారతి తీసుకుంటున్నాము. Burning in me, all of the noise turned into choirs of harmony. Left me with the pieces of forever that you broke. But since you left me alone, I've been. ఇది వచ్చేసి టుడే నా అవుట్ఫిట్ మొత్తం అయితే గన శారీ వచ్చేసి హాఫ్ శారీ టైప్లో, కుచ్చెళ్ళు మొత్తం వేరుంటాయి, కొంగు మొత్తం వేరే కలర్లో వచ్చేసి ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చినట్టుంది. మీకు కూడా నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. బ్లౌజ్ డిజైన్ అయితే కూడా నాకు చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ డిజైన్ వచ్చేసి నేను మిషన్ వర్క్ వేయించాను, బికాజ్ హ్యాండ్ వర్క్ అయితే కనుక స్టోన్స్ ఇవన్నీ అనేది పోతాయి కదా, అందుకే ఇంకా నేను ఫైనల్గా ఫిక్స్ అయిపోయి మిషన్ వర్క్ అయితే కనుక ఎప్పుడు పర్మనెంట్ లాంగ్గా ఉంటుందని అది వేయించుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. నెక్స్ట్ వచ్చేసి కన్నయ్య అవుట్ఫిట్ చూపిస్తాను మీకు. కన్నయ్య అవుట్ఫిట్ వచ్చేసి మీరు ఇంతకుముందు వ్లాగ్లో చూసినట్లయితే మేము లెనిన్ క్లాత్ షర్ట్స్ తీసుకున్నామని చెప్పాను కదా, ఇది
స్టిచ్చింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకుంది. కన్నయ్యకి కూడా బాగా సెట్ అయింది, చాలా బాగుంది చూడటానికి కూడా. ఇంకా ఫైనల్గా అయితే ఇద్దరం అవుట్ఫిట్స్ అయితే నాకు కన్నయ్యకి అయితే చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను అనేది అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు, బికాజ్ అవుట్ సైడే ఉండాలి. ఇంకా బయట ఉంటే కన్నా టిఫిన్ మొత్తం కంప్లీట్ చేసేసాము. చదువుతాను రామని చెప్పు, సంవత్సరం పాటు రావు కదా. ఎందుకు సంవత్సరం పాటు రానని అంటే కదా నువ్వే అంటే ఏడుస్తావేమో నాన్న. మళ్ళా సంవత్సరం అంటే జనవరిలో సంక్రాంతి వస్తుంది కదా, ఇంకో 2 నెలలకు అప్పుడు వచ్చి ఉంటా అని చెప్పి ఒక సంవత్సరం అయితే వచ్చిన వాళ్ళు ఉన్నంత వరకు మనం వచ్చేది, ఎప్పటికైనా అర్థం పెట్టుకో. మళ్ళీ యాక్చువల్గా నేను ఎప్పుడు వచ్చినా అమ్మ వాళ్ళ ఇంటికి నేను రాను, 1 ఇయర్ రానని చెప్తూనే ఉంటాను. అందుకే ఇంకా ఇక్కడ వచ్చేసి అప్పుడు చూసినా నన్ను ఫన్నీగా చేస్తూనే ఉంటారు. ఇంకా వచ్చేసి అమ్మ నాకు పెట్టాల్సిన థింగ్స్ మొత్తం అనేది క్యారీ మొత్తం ప్యాక్ చేసింది. ఇంకా అత్తయ్య కూడా కన్నా 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 అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా అత్తయ్యకి మామయ్యకి అనేది తాంబూలం ఇచ్చి కాలు ముక్కుంటున్నాము. పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అత్తయ్య కూడా కంప్లీట్ చేసుకొని వచ్చింది. ఇంక ఇవి వచ్చేసి బియ్యం వేసుకొని వచ్చింది. ఇవి ఇంక ఈవినింగ్ అనేది ఊర్లో మొత్తం అనేది అన్ని పంచాలా, ఆకు మొత్తం అలా ఇచ్చేయాలి. ఫైనల్గా అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఈవినింగ్ అయిపోయింది, అమ్మ అయితే ఊరికి వెళ్ళిపోయింది. ఇంకా పూజ మొత్తం చేసి తలిగి వేసేసాను. బికాస్ పొద్దున బియ్యం పెట్టింటారు కదా, ఆ బియ్యం మొత్తం అనేది తలిగేసి దీపనంలాగా చేసేసాను. పూరి టైప్ అయింది. మనం పొద్దున బియ్యం కట్టుకొచ్చింటాం కాబట్టి ఊర్లో అనేది అందరికి అనేది తాంబూలం ఇవ్వాలి. ఇప్పుడైతే మా పిన్నమ్మ అనేది బయట ఇస్తుంది, చూపిస్తాను మీకు అది కూడా. బయట పిన్నమ్మ అయితే తలిగిచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను వచ్చేసి ఆవుకు అనేది కొంచెం ప్రసాదం పెట్టేకి వెళ్తున్నాను. Used to
అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. మొత్తం కంప్లీట్ అయింది పెట్టడం అయితే. ఏం చేస్తున్నారు వాళ్ళు? మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తిలిషా నరేంద్ర వ్లాగ్స్. స్టే సేఫ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఆల్.